పీడిస్తూ ఉన్నాడు, సాధుజనుల్ని పీడిస్తూ ఉన్నాడు. తన యొక్క దుష్ట చేష్టల్ని ప్రకోపింపజేసి యొక్క విశ్వం మీద పడిపోయి అనేక రకాల దురాగతాలు చేస్తూ ఉన్నాడు యొక్క మురాసుడు అనేటువంటి రాక్షసుడు. ఈ సాధు పుంగవులంతా కూడా, తపోధనులంతా కూడా, మునిపుంగవులంతా కూడా, దేవతాగణమంతా కూడా శ్రీమన్నారాయణుని ఆశ్రయించారు యథాస్థితిగానే. ఓ శ్రీమన్నారాయణ వాసుదేవ, ఇగో వీరి యొక్క దుష్ట చేష్టల ద్వారా మేమంతా పీడింపబడుతూ ఉన్నామయ్యా, మమ్మల్ని మీరు రక్షించాలి అనేటువంటి భావం చేత వైకుంఠ లోకానికి వెళ్ళా శ్రీమన్నారాయణని వేడుకున్నారు. ఆయన యథాతథంగా బయలుదేరి వచ్చేసేసాడు. ఈ మురాసురుడు అనేటువంటి రాక్షసుడితోటి అనేక వేల సంవత్సరాలు యుద్ధం కొనసాగింది. ఈ పరంపరలో కాస్త అలసిపోయినట్ట స్వామి. అలసిపోయి ఒక గుహలో దాక్కుని నిద్రపోయినాడు. అలసట తీర్చుకోవటానికి నిద్రపోయినట్టు పాపం స్వామి. దానికి ఎంతసేపు నిద్రించాడో ఏం జరిగిందో తనకి తెలియదు. మెరుగొచ్చేసింది. మెరుగొచ్చేసరికి ఎదురుగా ఒక మంచి కన్య కనిపించింది. కన్య ఇదేమిట్రా, నేను యుద్ధం చేస్తూగా నిద్రపోయింది, ఈమెవరు ఇక్కడ ఉన్నదని చెప్పి కాస్త పక్కకి తిరిగి చూశాడు. ఏం కనపడింది? మురాసురుడు యొక్క శవం కనిపించేసింది. వెంటనే తాను అవలోకన చేశాడు. ఏమిటయ్యా ఇదని చెప్పి అర్థమైపోయింది. నా శరీరంలో నుంచే, అంటే తనలోంచి ఉత్పన్నమైనటువంటి జీవి ఎదురుగా ఉన్నది. స్వామివారి యొక్క తత్వం ఏమిటయ్యా అంటే, ఆయన జీవునికి ప్రసాదించేటువంటిది పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు కాక మనస్సు, చిత్తం, అహంకారం అనేటువంటి ఒక తత్వము. ఇది యొక్క జీవుని యొక్క ప్రక్రియ. జీవుడు ఎలా తయారయ్యాడే అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనో అహంకార చిత్తములు కలిపి ఒకటైపోయింది. మొత్తం ఎన్నైపోయినాయి? ఏకాదశి. ఏకాదశ అంటే దశ తర్వాత ఒకటి అంటే 11 యొక్క 11 తత్వముల చేత ఎదురుగా కన్య కనిపించేసింది. తనని అనుగ్రహించదలుచుకున్నాడు స్వామి. ఏం కావాలి నీకు అన్నాడు. నాకేముందయా స్వామి, నేనే మీరు, మీరే నేనుగా ఉండాలి అన్నది. నేనే మీరు, మీరే నేను అన్నట్లుగా నేను ఉండాలి. నన్నెవరు ఆశ్రయించారో వారికి మహత్తరమైనటువంటి ప్రాప్తి కలగాలి అన్నది. ఈ రోజున నన్ను ఎవరు ధరిస్తారు? ముముక్షువులు ధరిస్తారు ఆ యొక్క ఏకాదశిని. మోక్షము పొందాలనుకునేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని పట్టేస్తాడు. వ్రతేర ఉత్తమోత్తమం ఏకాదశి వ్రతం అన్నాడు. ఏకాదశి రోజున ఎవరైతే భక్తిగా భావము చేత భగవంతుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుణ్ణి ధరించి ఉంటారో, ఏకాదశి రోజున స్వామిని ధరించాలి. చూడండి, అదే ఆయనే ఇది. కాబట్టి యొక్క ఈ మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన ఆ యొక్క ఏకాదశి రోజున ఎవరైతే ఉపవసిస్తారో వారికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ప్రాప్తింపజేస్తాడు భగవంతుడు. ఆ కోరుకున్నది ఆ యొక్క మాట. నన్ను ఎవరు ధరిస్తారో వారిని నీవు ధరించాలన్నది. భగవంతుడి యొక్క ప్రాప్తిని ఏకాదశి రోజున సంపూర్ణంగా ప్రసాదిస్తాడు స్వామి. కాబట్టి అలాంటి యొక్క ఆ రోజు నుంచి, అంటే ఆ రోజున ఉత్పత్తి జరిగింది కాబట్టి ఆ యొక్క ఏకాదశి దీన్ని ఏమన్నాడు? ఉత్పన్న ఏకాదశి అన్నాడు. కాబట్టి అలాంటి యొక్క ఉత్పన్న ఏకాదశి రోజున మీ యొక్క స్వగృహంలో స్వామివారి యొక్క చింతన ద్వారా సత్యదేవ వ్రతాన్ని సంకల్పించి సంపూర్ణం గావిస్తున్నటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ యొక్క మనోవాంఛ తీరేలాగిన ఆయన మీ యందు ప్రసన్నత కలిగి మీ యొక్క ప్రపత్తిని అందుకున్నటువంటి ఆ యొక్క స్వామి మీ ఆర్తి తీర్చేలాగా మిమ్మల్ని అనుగ్రహించాలనేటువంటి మంగళాశాసనంతో జై రమారమణ గోవింద వాసుదేవ 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 వాసుదేవ.